హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్, మనకు మన గ్రామాల్లో దొరికే అద్భుతమైన ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి. అందులో మనకు ఈరోజు మనం ఒక 5 రకాల మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. లోపల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మనకు దంత సమస్యలు అలాగే చిగురు సమస్యలు చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి. చాలా రకాల బ్రాండ్ కూడా వస్తున్నాయి, మాకు ఈ పేస్ట్ వాడండి ఆ పేస్ట్ వాడండి అని. ఏ పేస్ట్ వాడినా కూడా ప్రయోజనం ఉండట్లేదు. కానీ మన గ్రామాల లోపల అద్భుతమైన ఔషధ చెట్లు చాలా ఉన్నాయి. అందులో మనకు 5 చెట్లు ఈరోజు మీకు వివరిస్తాను. అందులో ఈ గ్రామాల లోపల దొరికే ఈ చెట్లను వాడితే మనకు దృఢమైన పండ్లు అలాగే చిగురు సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ చెట్టు దగ్గర ఉన్నాం. ఈ చెట్టు పేరే బర్రెంకా అని అంటారు. మన గ్రామం లోపల బరానికా అని బర్రెంకా అని అంటారు. దీని శాస్త్రీయనామం వచ్చేసి స్టెబ్లస్ ఆస్పెర్. మనకు దంత సమస్యలు అలాగే చిగురు సమస్యలు, ఈ దంతాలు పటిష్టం కావడానికి, నోటిలో దుర్వాసన పోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1 మొక్క. మనకు గ్రామాల లోపల చాలా వరకు కనిపిస్తుంటుంది. మీరు చూడవచ్చు. ఈ యొక్క పళ్ళపులను ఇరవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే అంత మృదుగా అంత గట్టిగా ఉంటుంది. మనం ఈ యొక్క పళ్ళపులను వేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ యొక్క పంటి దృఢత్వం అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. చూసారు కదా, ఈ యొక్క పెద్దవారు కూడా చాలామంది చెప్తుంటారు బర్రెంకాయ చెట్టు వేస్తే ఊడిపోయిన పనులు కూడా ఊడిపోయే పనులు కూడా చాలా దృఢత్వంతో గట్టిగా ఉంటాయని చెప్పేసి. మనకి ఈ యొక్క ఆకులు ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు తెంపినప్పుడు చిన్న పాలు లాంటివి రావడం, ఈ యొక్క ఆకులు కూడా చాలా మృదువుగా ఉండడం మనకు చూడవచ్చు. ఈ యొక్క పళ్ళపుల్ల వేసుకున్నట్టయితే మనకు మృదువుగా కొంచెం నోరంతా ఒగరుగా ఉంటుంది. కానీ మన దంత సమస్యలు కానీ చిగుల సమస్యల లోపల అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి వాడండి, అంటే వేసుకోండి. మన గ్రామాల లోపల దొరుకుతుంటుంది. ఇది చాలా వరకు అద్భుతంగా పనిచేస్తుంది. మనకి దంత సమస్యలను దూరం చేసే మొక్క లోపల ఇది రెండవది. ఫ్రెండ్స్, దీన్నే ఉత్తరేణి అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అకిరాంథస్ ఆస్పెరా. మనకి ఈ మొక్క గ్రామాల లోపల చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ మొక్క యొక్క భాగాలు ప్రతి భాగం మనకు చాలా అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తాయి. ప్రస్తుత ఎండాకాలం లోపల ఇవి ఎండిపోతాయి, వర్షాకాలం లోపల మనకు పచ్చగా కనిపిస్తాయి. ఈ మొక్క యొక్క వేరు భాగం చాలా అద్భుతమైన దంత సంరక్షణగా పనిచేస్తుంది. ఈ యొక్క వేరును మనం పళ్ళపుల్లగా వేసుకున్నట్లయితే దంతాలను గట్టిపరచడంలోనూ అలాగే చిగుళ్ళ సమస్యను దూరం చేయడంలోనూ అలాగే ఉచ్చారణ దోషాలు కూడా చాలా వరకు మనకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. లోపల మన గ్రామాల్లో దొరికే మొక్కలలో ఈ యొక్క గట్టిది ఇది మనకు 3వ మొక్క వేప చెట్టు. ఫ్రెండ్స్, మనకి ఇది అందరికీ చాలామందికి తెలుసు. మనం వేప పుల్ల ప్రతిరోజు లేవగానే మనం వేప పుల్ల వేయాలని అంటుంటాము. చాలామంది మన గ్రామాల్లో దొరికేవారు వేస్తుంటారు, అంటే దొరకని వారు వేయరు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లోపల ఈ వేప చెట్టు అనేది చాలా వరకు చాలా బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే దంతాలు గట్టిపరచడంలోనూ అలాగే ఈ యొక్క పాచి ఉంటుంది కదా, ఈ పాచి వెళ్ళగొట్టడంలోనూ నోటి దుర్వాసనను తరిమి కొట్టడంలో కూడా ఈ వేప చెట్టు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం తెలుగులో వేప చెట్టు, దీని శాస్త్రీయనామం వచ్చేసి సైంటిఫికల్గా అజాడిరక్టా ఇండికా అంటారు. 4వ చెట్టు గానుగ చెట్టు. దీన్ని మన సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పొంగామే పిన్నట అంటారు. చూడవచ్చు. ఈ యొక్క ఆకు మనకు ఈ యొక్క చెట్టు మనకు పళ్ళపుల్లగా కూడా చాలామంది వేసుకుంటారు. ఇది చాలా మనకు మృదువుగా నోరంతా ఒక కోట్ లాగా వస్తుంది. మనకు అద్భుతంగా ఇది కనుక మనం పళ్ళపుల్ల వేసుకున్నట్టయితే మెత్తగా నవ్విన తర్వాత మనకు ఒక సున్నితమైన బ్రష్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మనకు చాలా అద్భుతంగా మనకు దంతాలు ఉన్నటువంటి పాచి కానీ అలాగే మనకు నోరు మొత్తం కూడా అద్భుతంగా క్లీన్ అవుతుంది. మనకు ప్రత్యేకమైన కోట్ లాగా నోట్లో ఉంటుంది. మనకు ఈ గానుగ కూడా మీరు వేయచ్చు. మనకు గ్రామాల్లో కూడా చాలా వరకు దొరుకుతుంటుంది. ఇప్పుడు ఆర్నమెంటల్ ప్లాంట్గా మనకు రోడ్డు సైడ్ ఇరువైపులా కూడా మనకు ఈ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈ యొక్క పులిచెరు చెట్టు. ఈ యొక్క పులిచెరు చెట్టు నార్మల్గా పెద్దవారు కానీ గ్రామం లోపల ఉన్నటువంటి పెద్దవాళ్ళు పళ్ళపుల్లగా వేసుకుంటారు. ఇది మనకు పంటి దృఢత్వాన్ని కానీ కాకుండా నోటి దుర్వాసన కానీ నోటు పాచిపోవడానికి చాలామంది ఈ పళ్ళపుల్లను వేస్తూ ఉంటారు. ఇది కూడా బాగానే పనిచేస్తుంటుంది. మరొకటి మూదుగ చెట్టు. దీన్ని శాస్త్రీయం వచ్చేసి బీటియా మోనోస్పెర్మా అంటారు. మనకి గ్రామాల లోపల ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ యొక్క చెట్టు యొక్క పుల్లల్ని ఎండాకాలం లోపల ధూపను ఆర్పడానికి అలాగే నోటి లోపల లాలాజలం ఉత్పత్తి కావడానికి ఈ మొక్కను ఎక్కువగా పళ్ళపుల్లగా వేస్తుంటారు. చెప్పాం కదా, ఈ వేప పుల్ల వేసాం, మేము బరెంక పుల్ల వేసాం, 2 రోజులు వేసాం, 3 రోజులు వేసాం, కానీ ఫలితం లేదని అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన ఉత్పత్తులు కానీ ఈ మొక్కలు కానీ మనకు దీర్ఘకాలంలో ఎఫెక్ట్ ఉంటాయి.
అంటే ఇప్పుడు ఈ అలోపతుల మెడిసిన్ వాడితే మనం పెయిన్ కిల్లర్ వాస్తే ఇప్పుడే తగ్గిపోతుంది, కానీ ఈ మెడిసిన్ ఈ యొక్క పళ్ళ పుల్ల కానీ ఏమేస్తుందంటే లాంగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి వాడడం మొదలు పెడితే లాంగ్ లైఫ్లో మీకు మన పంటి సమస్యలు కానీ ఇట్లాంటి రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మన గ్రామాల్లో చాలా రకాల అద్భుతమైన మొక్కలు ఉంటాయి, అందులో ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్.